2024 జూన్ లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారంటున్నారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదే విధంగా ఈ 4 ట్యాంక్స్ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్ లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఆ విధంగానే వచ్చింది, అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశామని చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఫర్దర్ గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్, ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అడల్టెడ్ కి వాడారా 4 ట్రక్కులు, ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్ లోనే వాళ్ళు మెన్షన్ చేశారు రివర్ వెనక్కిపోయిన ట్రక్స్ కూడా మళ్ళా వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా, వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కానీ వీటి ద్వారా అడల్టెడ్ గీ జరిగింది అనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం. ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పాను. మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడం కాదు, ఇప్పుడే కాదు మళ్ళా అవసరం అయితే ఇన్వెస్టిగేషన్ నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది.